కోలీవుడ్ నుంచి రాజకీయ కారిడార్ వరకు ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే హాట్ టాపిక్. ఒకవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన వేస్తున్న అడుగులు ఒక ఎత్తు అయితే, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామం అందరినీ షాక్కు గురి చేస్తోంది. 2 దశాబ్దాలకు పైగా సాగిన వైవాహిక బంధం, 2 పిల్లలు, ఆదర్శవంతమైన జంటగా ముద్రపడిన విజయ్ సంగీత దంపతులు విడిపోతున్నారా? అసలు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఏం జరుగుతోంది? ఆగస్టు 7కు వాయిదా పడ్డ ఈ కేసులో ఉన్న చిక్కుముడి ఏంటి? తాజాగా త్రిషను ఎందుకు పక్కన పెడుతున్నారు? త్రిష, విజయ్ మధ్య అసలు ఏం జరిగింది? విజయ్ సినీ కెరీర్ ఊపందుకుంటున్న సమయం. ఒక అభిమానిగా మొదలై జీవిత భాగస్వామిగా మారిన సంగీతతో ఆయన వివాహం కోలీవుడ్లో ఒక మధుర జ్ఞాపకం. జాసన్ సంజయ్, దివ్య సాషా, వీరిద్దరూ ఆ కుటుంబానికి అందం. కానీ కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ 2025 డిసెంబర్లో ఆ వార్తలకు ఒక చట్టపరమైన రూపం వచ్చింది. సంగీత కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే, సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కోలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భర్తపై ఆమె చేసిన ఆరోపణలు కోర్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విడాకులతో పాటు తనకున్న హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటం ఒక ఎత్తైతే, ఆస్తుల సెటిల్మెంట్ విషయం మరో ఎత్తు. నామినేషన్ పత్రాల్లో ఉన్న విజయ్ ఆస్తుల ఆధారంగా భారీ భరణాన్ని ఆమె కోరుతున్నట్లు సమాచారం. 250 కోట్ల భరణమని ఒకవైపు వినిపిస్తుంటే, విజయ్ తరపున 35 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, 2 మనసుల మధ్య ఏర్పడిన దూరం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక ముఖ్యమంత్రికి, ఒక కుటుంబ యజమానికి మధ్య ఉన్న ఆ సంఘర్షణను ఎవరైనా ఆపగలరా? విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరూ కలిసి వీరిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ ఈ ప్రయత్నాలు సఫలమైతే ఆగస్టు 7వ తేదీన కోర్టులో ఈ కేసు ఊహించని మలుపు తిరిగినా ఆశ్చర్యం లేదు. ఈ వార్తలు నిజమైతే మాత్రం కథలో పెద్ద ట్విస్ట్ వచ్చినట్టేనని చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు విజయ్ సంగీత బంధం ముగింపు దశలో ఉందనే ఊహాగానాలే ఎక్కువగా వినిపించాయి. ఆమె విడాకుల పిటిషన్ వేయడమే కాకుండా పరోక్షంగా త్రిషతో విజయ్ బంధమే దీనికి కారణమని ఆరోపించిందట. దాంతో విజయ్ భవిష్యత్తు గురించి, త్రిషతో ఆయన సంబంధం గురించి సోషల్ మీడియాలో చాలా మంది తమకు నచ్చిన కథనాలు రాసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తమిళ మీడియా చెబుతోంది. నిజానికి విజయ్, త్రిష మధ్య కెమిస్ట్రీ కొత్తది కాదు. గిల్లీ, తిరుపాచి, ఆది, కురువి, లియో వంటి సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులుగా పేరుగాంచారు. కానీ గత కొన్నేళ్లుగా ఆ స్నేహం గురించి వస్తున్న కథనాలు మరింత ముందుకెళ్లాయి. విదేశీ పర్యటనల నుంచి పుట్టినరోజు పోస్టుల వరకు, ఒకే ప్రాంతంలో కనిపించడం నుంచి సోషల్ మీడియా సంకేతాల వరకు అభిమానులు, గాసిప్ రైటర్లు తమకు తోచిన కథనాలు అల్లుకుంటూనే వచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన మార్కు పరిపాలన అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కానీ ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి సొంత ఇంట్లో ఎదురవుతున్న ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆగస్టు 7న ఏం జరగబోతోంది? వారు విడిపోతారా, లేక విడిపోయిన మనసులు మళ్లీ ఒక్కటవుతాయా అన్నది చూడాలి. చివరగా ఒక మాట, సినిమాల్లో ట్విస్టులు చివరి 20 నిమిషాల్లో వస్తాయి. స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ట్విస్టులు ఏళ్ల తర్వాత వస్తుంటాయి. ప్రస్తుతం తమిళ మీడియాలో వినిపిస్తున్న కథనాలు నిజమైతే, విజయ్, త్రిష అంటూ ఇన్నాళ్ళు ఊహించిన వాళ్ళకంటే విజయ్ సంగీత బంధం నిలవాలని కోరుకున్న వాళ్ళకే ఈ ఎపిసోడ్ హ్యాపీ ఎండింగ్ కావచ్చు.